తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఒకవేళ అలా జరిగితే ప్రజలు ఊరుకుంటారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని చెప్పారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో మనం తొందరపడటం లేదన్నారు. మనం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్లే మొదట దాడి మొదలుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు తమ పార్టీని దీవించారని చెప్పారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదన్నారు. ఇకపోతే దళిత బంధు, నిజాం సాగర్ మండలాల్లో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒక్కరికి సాయం అందితే మరొకరు ఈర్షపడేలా సమాజం తయారైందని చెప్పారు. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పటికీ కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.